నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మన రాష్ట్రంలో స్ఫూర్తివంతమైన పారిశ్రామికవేత్తలను ఆదర్శంగా తీసుకుని సమాజం కోసం అధునాతన ఆవిష్కరణలు చేయవలసిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి సమీక్షలోని తన గ్రామంలో ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. రతన్ టాటా పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసి అందుకు అనుబంధంగా నోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. నగరంలోని లబ్బిపేట రేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు అధునాతన ఆవిష్కరణల్ని ఆయన ఆసక్తిగా తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు వారి ఐడియాలను పంచుకొని అవకాశాలు కల్పించిన వారు చేపడుతున్న ప్రాజెక్టులు అందరికీ చూపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు. ఆ కార్యక్రమంలో మేము అందరం బిజీగా ఉన్నాం. కానీ నేను ఎప్పుడో కమిట్ అయ్యాను, ఈ పాలిటెక్ ఫెస్ట్కి వస్తానని, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని ఈరోజు ఉండిపోయి ఈ ఫెస్ట్కి వచ్చాను. ఈ ఫెస్ట్ అనేది 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. పిల్లలకి అద్భుతమైన అవకాశాలు కల్పించాలి. వాళ్ళు చేస్తున్న అనేక ప్రాజెక్ట్స్ ఇతర కాలేజీలు కానివ్వండి, లేదంటే పిల్లలకు కానివ్వండి చూపించాలి అన్న ఆలోచనతో ఇది ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడితో ఆగకూడదు. నేను చూశాను ఈరోజు ఐడియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ సార్ మీ హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా. ఈశ్వరు లక్ష్మీ సార్ గణేష్ గారి హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా. ఈరోజు ఇక్కడ ఒక అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎస్టింగ్విషింగ్ సిస్టమ్ చూసా. ఈశ్వర్ లక్ష్మీ శరణ్య తయారు చేసింది. కొంచెం మీటింగ్కి లేట్ అవుతుంది, నేను మళ్ళీ చూస్తాను, కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లో పనిచేయలే, సెకండ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు, థర్డ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు. పాపం ఈశ్వరతో చాలా బాధపడ్డాడు. నాతో ఫోటో దిగుతూ కూడా ఫెయిల్ అయ్యాను, చేయలేకపోయానని. మళ్ళీ అతను వెళ్ళి సార్ మీరు ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి, ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు. సెట్ చేశాడు, డెమాన్స్ట్రేషన్ చేశాడు. దాని ఒకసారి రా, పైకి రా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. మనం అనుకుంది సాధ్యం కాదు. ఎదురు దెబ్బలు రావచ్చు, ఎదురు గాలి ఉండొచ్చు. పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం. పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. సో ఈశ్వర్ ఈరోజు సరేనే నాకు ఈరోజు చూపించారు, ఎస్ దీన్ని సాధిస్తాం, ఇబ్బంది ఉంది పర్వాలేదు, మీరు ఒక్క స్టాల్ ముందరికి వెళ్ళి రాండి అని చెప్పారు. నిజంగానే వాళ్ళు నేను అభినందిస్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ శాసనసభ్యులుగా తన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైన పనులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, పార్కులు, శ్మశానాలు, స్కూల్స్ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఈ 6 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్రంలోనే నిధులు తీసుకొని వచ్చి నియోజకవర్గాన్ని 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా బాధ్యతలు చేపట్టినాక ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో వేగంగా అభివృద్ధి పనుల్ని ఈ నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఈ 6 నెలల్లోనే దాదాపు 120 కోట్ల రూపాయల పనులు చేపట్టి రికార్డు స్థాయిలో నిధులు తీసుకొచ్చాం. జరుగుతున్న పనులు వేగవంతం చేసాం, అనేక పనులు శంకుస్థాపన చేసాం. అలాగే ప్రధానమైనటువంటి ఈ నియోజకవర్గ సమస్య అయినటువంటి సింగనగర్ సెకండ్ ఫ్లైఓవర్ని ఎస్టిమేషన్స్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మొన్ననే అధికారులతో కన్సల్టెంట్ని పెట్టి
ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఢిల్లీ స్థాయిలో గౌరవ మంత్రి మన రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆయన కూడా పలుమార్లు మంత్రి గారిని కలవడం జరిగింది. మళ్ళా త్వరలోనే నేను పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి దాన్ని ఆమోదం చేసి మా హయాంలోనే ఈ రైలు వంతులన్నింటిని కూడా పూర్తి చేయాలని ప్రణాళిక రెడీ చేసుకోవడం జరిగింది. ఇవాళ 31వ డివిజన్లో మరి ఇక్కడ డ్రైనేజీ సమస్య, మరి చాలా అంబేద్కర్ కాలనీ ఇట్లో డ్రైనేజీ సమస్య ఉంది. 2 కోట్ల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేశాం. 2000 మందికి ఉపయోగపడే విధంగా డ్రైనేజీ పనుల్ని ఇక్కడ త్వరలో పూర్తి చేస్తాం. ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అన్ని రకాలుగా ప్రతి డివిజన్లో ఏ పనులు పెండింగ్ ఉన్నాయో అవగాహన ఉంది. ఆ అవగాహనతో పనుల్ని కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళటం, నిధులు తీసుకురావటం, పనులు వేగవంతంగా మరి నిధులు సమీకరించడం, అట్లాగే వేగవంతంగా దాన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పనులు పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు ఏ మేరకు ఆశించి మాతో ఓట్లేసి గెలిపించారో వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తాం. నగరంలోని పీపీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కళాశాల ఆవరణలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ అండర్-19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు జరుగుతున్నాయి. స్కూల్ గేమ్స్ పెట్టేసి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అండర్-19 విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి ఈ పోటీలు నగరంలో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 26 జట్ల పోటీలో పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ విధానంలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. లీగ్ మ్యాచ్లు పూర్తి కావడంతో లీగ్ మ్యాచ్ల కోసం ఆయా జట్లను 8 పూల్స్ గా విభజించారు. లీగల్ అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన జట్లు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంటాయి. అలాగనే ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్న జట్లతో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, సిఐఎస్ ఉన్నాయి. ఏపీ ఫూల్లో కర్ణాటక ఆడిన 2 మ్యాచ్ల్లో గెలుపొందగా ఒడిశా 1 మ్యాచ్లో గెలుపొంది ప్రీ క్వార్టర్స్ కి చేరుకుంది. వాలీబాల్ బాలికల విభాగాన్ని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వాలీబాల్ అండర్-19 గర్ల్స్తో పాటు ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు సెపక్ తక్రా అండర్-14 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ను కూడా విజయవాడ కేంద్రంగా పాఠశాల విద్యాశాఖ మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీయులు నారా లోకేష్ గారు ఒక స్పష్టంగా ఈ రాష్ట్రంలో క్రీడలను డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి స్పోర్ట్స్ క్రీడా పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ క్రీడా పాలసీలోనే భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక పక్కా ప్రణాళికలతో పాఠశాల క్రీడలను డెవలప్ చేసేందుకు మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత క్రీడలకు 3% రిజర్వేషను మరియు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ పథకాలు సాధించినటువంటి క్రీడాకారులకు ఇన్సెంటివ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు గౌరవ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు మరియు గౌరవ జిల్లా మా గౌరవ విద్యా కమిషనర్ శ్రీ విజయరామరాజు గారు, ఎస్పీడీ గారు, సమగ్ర శిక్ష శ్రీ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కృతికా శుక్లాం మేడం గారు ఒక స్వీయ పర్యవేక్షణలో ఈ క్రీడా పోటీలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇది 3వ రోజు. క్రీడాకారులకు 3 స్టార్ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఒక పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. 17 కమిటీలు ఈ క్రీడా పోటీలు విజయవంతం చేసేదానికి 17 కమిటీలు ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ కార్డు నుంచి కూడా మనం ఒక చక్కటి వసతి సౌకర్యాలు మనము ఇస్తున్నాం క్రీడాకారులకు. అదేవిధంగా క్రీడాకారులకు మంచి భోజన వసతి నార్త్ ఇండియా క్రీడాకారులకు మరియు సౌత్ ఇండియా క్రీడాకారులకు ఒక అనువైనటువంటి మెనూను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి క్రీడాకారుల శ్రేష్ఠ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రీడాకారులకు 24/7 హెల్త్ వాళ్ళ యొక్క
హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఏర్పడినా కూడా హెల్త్ ఫెసిలిటీస్ కానీ అకామిడేషన్ సెంటర్ నందు సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ నిత్యం నడిపే దూర ప్రాంత సర్వీసులతో పాటు అదనంగా 7,200 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. సంక్రాంతికి వచ్చే వారి కోసం ఈ నెల 13 వరకు 3,900 బస్సులు నడపనున్నారు. 16 నుంచి 20వ తేదీ వరకు తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం 3,300 సర్వీసులు నడిపేలా అధికారులు సమాయత్తమయ్యారు. సంక్రాంతికి వచ్చే వారి కోసం హైదరాబాద్ నుంచి 2,153, బెంగళూరు 375, చెన్నై 42, విజయవాడ 300, విశాఖపట్నం 250, రాజమహేంద్రవరం 20,030, తిరుపతి నుంచి 50, జిల్లా కేంద్రాలు ముఖ్య పట్టణాల నుంచి 500 బస్సులు నడపనున్నారు. ఇప్పటికే 10వ తేదీ నుంచి 12 మధ్య అన్ని రెగ్యులర్ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఆయా మార్గాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ముందస్తు రిజర్వేషన్లకి అధికారులు అవకాశం కల్పించారు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచేలా ఏర్పాట్లు చేశారు. 498 చట్టాన్ని అధికార యంత్రాంగమే నిర్వీర్యం చేస్తుందని, మహిళలపై ద్వేషంతో గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, ఈ చట్టాలన్నీ కూడా మహిళల వైపే ఉన్నాయని, వీటిని మార్చాలనే ఆలోచన సరైంది కాదని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. సనాతన కర్మశాస్త్రం ప్రకారం మహిళలపై హింస సమాజం ఆమోదించే హింసగా మారిపోయిందని చైతన్య మహిళా సంఘం నాయకులు తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ కార్యవర్గ సభ్యురాలు అయిన లక్ష్మి 20వ వర్ధంతి సందర్భంగా అసమ సమాజంలో లింగ మానవత్వ చట్టాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకులు జ్యోతి, అనిత, రాధాలు మాట్లాడారు. రాజ్యాంగాన్ని అధికార యంత్రాంగమే నిర్వీర్యం చేస్తుందని, దాన్ని సరిదిద్దుకోకుండా చట్టాలను రద్దు చేయాలనే ఆలోచన కావచ్చు. ఈ జెండర్ క్వాలిటీకి చట్టాలను పురుష కమిషన్ తీసుకొని రావాలని డిమాండ్, కానీ ఇప్పుడున్న సమాజంలో అది సరైంది కాదని చెప్పారు. అలాగనే ఈ సందర్భంగా సెమినార్ ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగనే ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా, మన దేశంలో నిజమైన స్త్రీ పురుష సమానత్వం సాధనకే పోరాటం చేయవలసిన అవసరం ఉందని వారు తెలిపారు. సంఘం కో కన్వీనర్ మేము ఈరోజు ఒక సెమినార్ నిర్వహిస్తున్నాము. ఈ అసమ సమాజంలో లింగ సమానత్వమా అనేది ఇది మేము మా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లక్ష్మి వర్ధంతి సందర్భంగా సమకాలీన పరిస్థితులపై నిర్వహిస్తాం ప్రతి సంవత్సరము. దాంట్లో ఈసారి అతుల్ సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో 498Aను రద్దు చేయాలనేసి, లింగ సమానత్వ జెండర్ ఈక్వాలిటీ చట్టాలు తీసుకురావాలనేసి పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడున్న పితృస్వామ్య సమాజము, దళిత ఆదివాసీ అణిచివేత సమాజంలో ఈ అందరికీ సమానమైన చట్టాలు ఇంకా లేవు. ఉన్న చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తూ SC ST చట్టాలను కావచ్చు, 498A చట్టాలను కావచ్చు నిర్వీర్యం చేసిన ఈ సందర్భంలో ఇంకా స్వామిక స్వభావం గల చట్టాలను తీసుకురావడం ఎంతవరకు కరెక్టు అనే దాని టాపిక్ మీద మేము ఒక సెమినార్ లెక్క కండక్ట్ చేస్తున్నాము. దానికి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. మహిళా సంఘం అండి, మేము కడప జిల్లా నుంచి వచ్చాము. నా పేరు పద్మ, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలిని. మేము కడప జిల్లా నుండి వచ్చామండి. మా రాష్ట్ర కమిటీ సభ్యురాలి వర్ధంతి సభ సందర్భంగా మేము నిర్వహించిన సెమినార్కి అటెండ్ అయ్యాము. అయితే మేము తీసుకున్న టాపిక్ ఈ జెండర్ ఈక్వాలిటీ చట్టాలపైన చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈరోజు చట్టసభలో లేనటువంటి సమానత్వము కేవలం చట్టాల్లో మాత్రమే నిర్ణయించాలనేటువంటి చర్చ ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మహిళలకి ఎక్కడ సమానత్వం ఇస్తున్నారండి? చట్టసభల్లో ఉన్నాయా? ఇప్పుడు పంచాయతీల్లో కూడా మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. అక్కడ కూడా 50% లేదు, ఎక్కడ కూడా 50% లేదు. చట్టసభల్లో 33% అని చెప్పి అది కూడా ఇవ్వలేదు. ఎక్కడ లేని 50% ఈ జెండర్ ఈక్వాలిటీలో ఇవ్వడాన్ని ఎంతవరకు సమంజసము? ఇంతవరకు 498A కూడా ఈరోజు కేసులు రిజిస్టర్ చేయడం లేదు. ఎంతమంది మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్తే కేసులు నమోదు చేసుకోకుండా, కనీసం వాళ్ళ బాధ పట్టించుకోకుండా వెనుదిరిగిపోతున్నారు. ఈరోజు మహిళలు కేసు నమోదు చేయాలన్నా కూడా వాళ్ళకి రాజకీయ అండదండలు ఉండాలి. అట్లయితే మాత్రమే మహిళల కేసులు తీసుకుంటున్నారు. అలాంటి ఒక పరిస్థితులలో ఉన్న 498ని కూడా రద్దు చేసి జెండర్ సమానత్వం అని మాట్లాడటం అనేది చాలా అమానుషమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాము. అంటే మొత్తము అన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ స్త్రీలు సఫర్ అవుతున్న విషయాలని, పురుషులు సఫర్ అవుతున్న విషయాలని రెండింటినీ సమానంగా చూడడం సరైంది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాము. వీటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఈ విషయాలు 498 రద్దు చేసే విషయం మీదనే మాట్లాడుతూ ఉంటారు. గతంలో కూడా మోడీ మాట్లాడాడు, అసలు ఆడవాళ్లకు చట్టాలే అవసరం లేదని చెప్పేసి మాట్లాడాడు. అది చాలా దారుణమైన విషయం అండి. ఈ బీజేపీ ప్రభుత్వము మహిళలకు పితృస్వామ్యాన్ని పెంచే విధంగానే ఉంటాయి తప్ప మహిళల్ని పితృస్వామ్యం నుంచి బయటపడేసి వాళ్ళ జీవితంలో వెలుగులు తీసుకొచ్చి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించే విధంగా ఉండడం లేదు. ఈ విషయాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
వాళ్ళు ఆలోచించి ఇట్లాంటి చట్టాలను తీసుకురాకుండా మహిళల వైపు మహిళల పక్షపాతంగా ఆలోచిస్తూ జనాభాలో సగభాగం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షునిగా ఐవి సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి యూనియన్ నేతల సమక్షంలో అధికారికంగా ప్రకటన చేపడింది. పలువురు నేతలు సుబ్బారావుని అభినందించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ వివరించడం జరిగింది. వారి సందర్భంగా మాట్లాడుతూ 23 జిల్లాల నుంచి యూనియన్ నేతలు హాయ్ సుబ్బారావు అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని తెలియజేశారు. సుబ్బారావుని అధ్యక్షునిగా చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఐవి సుబ్బారావు ఎన్నికవటం పట్ల అభినందనలు తెలియజేశారు. ఆర్గనైజేషన్ ప్రజాస్వామ్య తత్వం పనిచేయడం వలన ఇంతకాలంగా కొనసాగుతూనే ఉందని తెలిపారు. దేశంలో ఒక శక్తివంతమైనటువంటి అత్యధిక సభ్యులు కల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ సోమసుందర్ గారు పూర్తయిందని చెప్పటం, అధ్యక్షుని ఎన్నిక మొత్తము నిబంధనావళి ప్రకారంగా 2 వంతుల నామినేషన్లు వచ్చాయని, ఐవి సుబ్బారావు గారి పేరుతో వచ్చిన నామినేషనే ఏకగ్రీవంగా ఎన్నికకు తోడ్పడిందని చెప్పి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది డెమోక్రటిక్ ఆర్గనైజేషన్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దేశంలో కలకత్తా తర్వాత, పశ్చిమ బెంగాల్ తర్వాత ఒక సుదీర్ఘ చరిత్ర గల వర్కింగ్ జర్నలిస్టుల ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. దానికి ఇంతకుముందే రిటర్నింగ్ ఆఫీసర్ గారు చెప్పారు, దాదాపు 9,000 పైచిలకు 10,000 వరకు సభ్యులు గల సంఘం తమ నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది అందరికీ సంతోషదాయకంగా ఉంటుంది. మనం ఇతరులకు చెప్పటమే కాదు, మన సంఘాన్ని కూడా డెమోక్రటిక్గా నడిపించుకుంటూనే ఇవాళ దాదాపు 7 దశాబ్దాల చరిత్రతో ముందుకు వెళ్తుంది. ఈ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ లేకపోయిన సంఘాల గురించి మీరు చూస్తున్నారు, ఎలా పనిచేస్తుంటాయో, ఏ రకంగా ఉంటాయో. నామినేషన్స్ పైనుంచో కింది నుంచో ఎక్కడి నుంచో నామినేషన్స్ జరుగుతాయి తప్ప, అలాగే రాష్ట్ర కౌన్సిల్ కూడా మొత్తము ఇక్కడున్న 26 జిల్లాల నుంచి ఎన్నికలు జరిగే ప్రక్రియ ప్రారంభమైంది. అది నెలాఖరుకు వచ్చే నెల ఫిబ్రవరి 1st వీక్లో పూర్తవుతుంది. దీని తర్వాత మార్చి మొదటి వారంలో పాండిచ్చేరిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 8న ప్రజానంద సరస్వతి వారి పీఠాధిరోహణ పట్టాభిషేకం మహోత్సవం జరగనుందని శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు మఠాధిపతులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమని అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులైన చుండూరి ఉమామేశ్వరరావు తెలియజేశారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు పీఠాధిరోహణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. కార్యక్రమానికి ఆర్యవైశ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీమాత్రే నమః. జయ వాసవి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని, ఆది పరాశక్తి, ఆది మధ్యాంతరహిని, సృష్టి స్థితి లయ స్వరూపిణి అయిన ఆర్యవైశ్యకుల ఆరాధ్య దైవమైన శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాల పూర్వము పెనుగొండ క్షేత్రంలో జన్మించారు. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకి అమ్మ శాంతియుతముగా ధర్మ పరిపాలన చేసిన మహాత్యాగమూర్తి, 102 ఆర్యవైశ్య దంపతులకు మోక్షాన్ని ప్రసాదించిన దేవత. ఆ తల్లి పరపురుషుడు ఏ యొక్క పురుషుడు అమ్మని మోహించకూడదని చెప్పని ఆవిడ ఆత్మత్యాగం చేసుకున్నారు. నేను కన్యగానే ఉండాలి అని ఆ తల్లి
కన్యకా స్వరూపిణి కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరిగా అమ్మ యొక్క అవతారం వచ్చింది. అమ్మ ఆవిర్భవించి ఆత్మర్పణ చేసుకున్న క్షేత్రమైన పెనుగొండ క్షేత్రానికి పూర్వము స్వామి కృష్ణానందపురి స్వాముల వారు పీఠాధీశ్వరులుగా ఉన్నారు. వారు ఇటీవల కాలంలో బ్రహ్మలీనమయ్యారు. వారి స్థానంలో మరలా మమ్మల్ని పీఠాధీశ్వరులుగా ఫిబ్రవరి 8వ తారీఖు శనివారము మాఘశుద్ధ ఏకాదశి నాడు పీఠాధిరోహణ కార్యక్రమం చేస్తున్నాము. అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్లో మమ్మల్ని పీఠాధిపతిగా ద్వితీయ పీఠాధిపతిగా చేస్తున్నారు. కావున ఆ కార్యక్రమానికి 50 మంది భక్తాదులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహము తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గాలంటే ఆదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసుకోవడం ద్వారానే సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. 2 నెలల వ్యవధిలోనే 17,000 కోట్ల రూపాయల భారాలు మోపడం బాధాకరమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2వ రోజు నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని ట్రూ ఆఫ్ ఛార్జీలని రద్దు చేయాలని సిపిఐ బృందం వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. 36 పేజీల డాక్యుమెంట్ రూపంలో అధికారులకి తమ పార్టీ తరపున అందజేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. అసెంబ్లీలో ఆదాని పేరు ఎత్తడానికి చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు. రెగ్యులర్ నిర్ణయం తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పవర్కు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి విషయంలో ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది. 1,750 కోట్ల రూపాయల లంచాలు తిన్నారని చెప్పి అమెరికాలో ఉన్న న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులోనే కేసు నమోదైందంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు దానిపైన ఇన్వెస్టిగేట్ చేశారంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయము. మేము కమిషన్ కోరడం జరిగింది. ఇలాంటి ఒక అవినీతికరమైన ఒప్పందానికి మీరు ఏ రకంగా కన్సెంట్ ఇచ్చారో చెప్పమని అడుగుతూ ఉన్నాం. ఇది పక్కా ఫ్రాడ్, కరప్ట్ డీల్. దీన్ని ఇవాళ ప్రపంచమంతా చర్చిస్తున్న అంశం ఇది. దీనికి ఏపీఆర్సీ వారు కన్సెంట్ ఇవ్వడానికి పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. వారిని కోరడం జరిగింది. ఈరోజు దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాము. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ అంశాలపైన కమిషన్ యొక్క తీర్పు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్స్లు ఉపసంహరించుకోవాలని, అదానితో జరిగిన సెకీ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వామపక్షాలు ఇతర ప్రజాతంత్ర పార్టీలను కూడా కలుపుకొని ప్రజా సంఘాలను కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కల ప్రేమికులు విధిగా బొన్నాయి శిక్షణ పొందితే మంచిదని సొసైటీ అధ్యక్షురాలు అమృత తెలిపారు. మొక్కలను పెంచితే పలు రకాలైన లాభాలు ఉంటాయని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ రాజీవ్ గాంధీ పార్కులో అమరావతి బొన్నాయి సొసైటీ ఆధ్వర్యంలో బొన్నాయిపై శిక్షణ తరగతుల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షురాలు అమృత మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కల ప్రేమికులు విధిగా శిక్షణ పొందితే మంచిదని చెప్పారు. చిన్న కుండీల్లో పెద్ద మొక్కల్ని పెంచడమే ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. అలాగే అంతర్జాతీయ మొక్కల సంరక్షకుడు వీరు చౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొక్కల ప్రియులకు ఇళ్లలో మొక్కల్ని ఏ విధంగా పెంచాలి శిక్షణ తరగతులు నిర్వహించారు. సొసైటీ కార్యదర్శి కె నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోజు అమరావతి బాన్సాయ్ సొసైటీ ఒక డెమో క్లాస్ ఏర్పాటు చేసింది. ఈ డెమో క్లాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది ఫర్ ఆల్ ద బాన్సాయ్ లవర్స్ ఇన్ విజయవాడ, ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ. అండ్ ఇప్పటిదాకా వీ హ్యావ్ అరౌండ్ 80 పీపుల్. అండ్ ఈరోజు వీఆర్ టీచింగ్ దెమ్ ద వెరీ బేసిక్ ఆఫ్ బాన్సాయ్, ఎగ్జాక్ట్లీ వాట్ బాన్సాయ్ ఇస్, దానికి ఎలా పెంచాలి, దానికి ఎలా మెయింటైన్ చేయాలి, టు క్రియేట్ లిటిల్ అవేర్నెస్ అమంగ్ పీపుల్ రిగార్డింగ్ బాన్సాయ్. And they can take it up as a hobby or they can even take it up as a profession. So the whole idea of Amravati Bonsai Society is to develop bonsais and create awareness among people. Madam, name Na peru Amrita Kumar and I am the president of Amravati Bonsai Society. We have 45 members in our society and we want more people to come and join. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.